చెరువులో చేపలు పడుతున్నాము. పట్టండి చేపలన్నీ మా ఆడలు క్లీన్ చేస్తున్నా చూడండి. నేను అన్ని పుటికి పట్టించింటే మా ఆయన చూడు గాలంతా ఊరికే పైన నిలబడుకున్నాను గడ్డ మీద. ఊరికే మళ్ళీ నా మీద పడి చేపలు పట్టే చేత కాకపోయినా ఊరికే నా మీద పడి ఎడుతుంటాడు. ఇప్పుడు ఒక్క చేప పట్టినానని మనకు సాధ్యంగా చెప్పురా. ఒక్క చేప గంగాధర్ ఒక్క చేప నీ జీవితానికి చూడండి ఫ్రెండ్స్ ఏంటో కొనుక్కుతున్నాడు. నీ బతుకులో ఒక చేప పట్టినావు చెప్పరా. నీ బతుక్కి ఒక చేప పిల్ల. నేనే అన్ని పుటికి పట్టినాను ఫ్రెండ్స్ నీళ్ళలో దిగి. ఎటుతో వేసుకుని చూడండి తండ్రి కొడుకు తండ్రి కూతురు ఇద్దరు ఒకటే నా మీద అన్నీ పుచ్చులు చెప్తున్నారా. నీతికి న్యాయానికి కాలం లేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ చేపలు 3 గంటలకు పోలు బిరినా ఫోన్ చేసిండలేదు. 2 కేజీలు 3 కేజీలు ఉంటాయి. చూసేవాళ్ళు తిక్కమ్మా బిరిబిరి తిక్కో. ఎవరప్ప నువ్వు అని చేపలు ఇస్తాం మా మగానికి సబ్స్క్రైబర్లు చూసినావు అట్లే. ఈ పాప కుళ్ళదు ఫ్రెండ్స్. చేపలు తింటారా ఆయన నేను మీరు అడిగినా చూడు తూగుమా ఉంది. నువ్వేం చేస్తావు తూగుతంటే? 3 గంటలు ఫ్రెండ్స్ నీళ్ళకి దిగి అలసిపోయాను బాగా. మెల్ల నొప్పి వచ్చినాయి. చెరువు కూడా చూడండి పెద్ద చెరువు ఫ్రెండ్స్. యువతల నుంచి యువతల గీదాలకి దొమ్మలు నోటుకొచ్చినాయి చూడండి. చూడండి ఫ్రెండ్స్ అన్ని పిల్ల చేపలు పడుతున్నాం. ఆయన పట్టాడు. నేను ఒక 1/2 కేజీ చేపలు పడితే ఒక పిల్ల చేపను పట్టినాడు. ఒకటే పట్టినాను ఫ్రెండ్స్ 2 కేజీలు. చూడండి మన చేతిలో పట్టుకునేటివన్నీ నేను పట్టిండేటివే. నిజాలు చెప్పాలా అన్ని పిల్ల చేపలు అన్ని పడతాడు చూడండి. పిల్ల చేప తల్లి చేప ఈ పాప పల్లాలో గాలం నా మగానికి వస్తుంది ఫ్రెండ్స్. ఇంటికాడికి పోతే నీళ్ళ ఖర్చునే చెరువులోనే క్లీన్ చేస్తుంది అన్నమాట. అమ్మ కాయ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, నాకు ఈ డ్యూటీ పెట్టినారు. మరీ అమాయకురాలుగా ఉంది కదా, నమ్మద్దండి. మరీ అమాయకురాలుగా లేదు. చేపలు ప్రాణం తీసి దాని పేగులు తీసి అంతా క్లీన్ చేస్తుంది రాక్షసంగా ఎర్రలేసి మళ్ళీ దాన్ని నోట్లోకి ఇరుక్కునేదండి. ఈ పాప చేపలు ఎరకొచ్చింది. నేను ఒప్పుకుంటాను. నేను ఆపేసినానని మా ఆయన మంచి జోరు మీద ఉన్నాడు ఫ్రెండ్స్. నెమ్మలు లేకుండా పీకుతున్నాడు. నమ్మద్దండి ఫ్రెండ్స్, అన్ని అబద్ధాలే బాబు చెప్పాడు. మా అమ్మ సచ్చిగా ఫ్రెండ్స్ చూడు అబద్ధ ఓట్లు కూడా పెడుతుంది బాబు, చదువుకుంటుంది మళ్ళా.
Don't worry, just coming. నాగేంద్ర ఒక్క చేప పిల్ల పట్టే చేత కాదు ఈ మగవానికి. చేత కాదు కానీ ఊరికే ఏమో మా తల్లి పొద్దు మునులు అది అక్కడ మగానికి ఎత్తాడు. గాలం ఇరికించుకునేదానికే సరిపోతుంది కానీ ఈ చెట్టు కన్నా తగిలిస్తుంది లేదా ఆ కట్టి కన్నా చుట్టుకుంటుంది. చేపలు పట్టేది ఏం రాదు. మళ్ళీ ఊరికైనా గాలం విక్కుంది నాదే. గాలంతో మనకు పట్టేది అలవాట్లేదు ఫ్రెండ్స్. మనం ఎప్పుడూ నీళ్ళలో దిగే పడతాం. అబ్బా అబ్బా. మన ఊర్లో మేమంటే ఫేమస్. మా డాడీది బిల్డప్ ఎక్కువ బిజినెస్ సరే ఫ్రెండ్స్, చేప చారు అయినాక కలుద్దాం. సరే అమ్మా. ఈ పాప చూడండి సార్ ఫ్రెండ్స్, డాన్స్ ఆడుతుంది. పోస్టర్లు వచ్చినాం ఫ్రెండ్స్, చేపల కూర రెడీ అయినట్టుంది. స్మెల్ అయితే ఆన్ చేస్తుంది. చూడండి చేపలు నేను పట్టుకొస్తే పాపం ఏమో పట్టి అలసిపోయిన వాళ్ళు అట్లా పట్టుకున్నారు. ఏనప్పా మేమేం రండి మీరు కూడా చేపల చారు చూస్తున్నారు. చేపల చారు నేను అంతా తిన్నిచ్చి అంతా తిన్నిందంతా వేసి కవర్కేసి పాపం చేపల చారు చేసేది కూడా రాదు ఏమకి. నేనే ఐడియా ఇచ్చి చేయించిన. వాసన అయితే అదిరిపోతుంది. ఈ పాప చూడండి ఫ్రెండ్స్, ఒక్క చేప పిల్ల పట్టలేదు కానీ ఇంటికి వచ్చి ఏమో పెద్ద అలసిపోయిందని అక్కడ కాఫీ తాగుతుంది. ఈ పాప కుళ్ళు పాప. ఈవిడ మా వదిన గారు పాపము చేపల చారు చేయమంటే చెమట చిందిస్తుంది. చెమట మొత్తం తుడుచుకుంటుంది. బో చేపల చారులోకి ఏమైనా చెమట కార్చినావా? వచ్చింది ఫ్రెండ్స్. కుళ్ళు పాప చేపలు తినడానికి ముందుగా ఉంటుంది. తిని టేస్ట్ ఎట్లుందో చెప్పు. చూడండి ఫ్రెండ్స్, తినేకేం ముందుగా ఉంది కానీ టేస్ట్ ఎట్లుందో అంటే ఏం బాగలేదు ఉంటుంది ఇంకా తినకనే. ఎంత ఐడియా ఇచ్చి చేయించినా కానీ మా వదిన చారు మాత్రం తుక్కు తుక్కు చేసేసింది. మంచి వంటశాలి కాదు. ఈడు ఏమని కేడి నా కొడుకు. స్మెల్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. చేపల చారు ఫోన్లో మీకు వస్తుందో లేదో తెలియలేదు. వచ్చిందండి వాళ్ళమ్మ వడ్డించడానికి. తిను ఏమంటే ముళ్ళు గొంతులోకి వేసుకుంటావు. తిని రివ్యూ ఎట్లుందో చెప్పు. ఎవరా పాప రివ్యూ చెప్పమంటే సిగ్గుపడి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. రండి మనం కూడా పట్టుబడదాం. రండి ఫ్రెండ్స్ భోంచేద్దాం. చూడండి ఫ్రెండ్స్, చేపలు తిని ముళ్ళని నా ముందర పెట్టినారు. వీళ్ళంతా కుట్ర మనుషులు ఫ్రెండ్స్. వీళ్ళ మాటలు మీరేమి నమ్మద్దండి. చేపల చారు అయితే సూపర్గా ఉంది. మా అన్న చూడండి ప్లేట్లో ఒక చేప ముక్క కూడా లేకుండా చేసుకున్నాడు. ఎందుకంటే మొత్తం నేనే తిన్నానని చెప్పాలని. అని తిని చూడండి ముళ్ళని నా ముందర వేస్తున్నాడు ప్లేట్లో పెట్టి. ఏదేమైనా కానీ ఇలా చేపలు చెల్లికి పోయి పట్టుకొచ్చుకొని చేపల చారు చేసుకొని ఫ్యామిలీతో కలిసి తింటే ఆనందమే వేరు. ఇలాంటి అవకాశాలు ఎప్పుడూ అందరికీ రావు. మేము ఎప్పుడూ ఇలాగే ఉంటాం ఫ్రెండ్స్ హ్యాపీగా. మీరు ఎప్పుడన్నా చెల్లి పోయి చేపలు పట్టుకొచ్చుకుని ఇట్లా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశారా? కామెంట్ చేయండి. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. ఉంటా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.